అందరికీ వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నా పేరు సాహితి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మన ఛానల్లో డైలీ మీకు యూజ్ అయ్యేటట్టుగా ఒక రెసిపీని పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. సో మరి ఈ రోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి తెలంగాణ స్పైసీ చికెన్. అందరూ ఇష్టంగా తినే కర్రీ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ. అవునా? మరి ఆ చికెన్ కర్రీని పర్ఫెక్ట్ గా స్పైసీగా చేయాలి అంటే మన తెలంగాణ స్టైల్లోనే చేయాలి. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చిటికలో చేసేస్తారు. సో మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, చేసేద్దాం పదండి కిచెన్లోకి. ఈ చికెన్ కర్రీ కోసం మనం ఇంట్లోనే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. అప్పుడైతేనే మనం చేసినా కూడా అమ్మ చేసినంత రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ. సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలను వేద్దాం. ఇప్పుడు అన్ని స్పైసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం. 1 ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి చిన్న రెమ్మ, 6 ఇలాచి, 1 స్టార్ పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 8 మిరియాలు, 6 ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మసాలాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని 1 kg చికెన్ని వేసుకుంటున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇంట్లో నూరుకుంది వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేద్దాం. అలాగే 3 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేద్దాం. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసి మనం ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక చిన్న కప్పు పెరుగుని వేసేసుకుందాం. నెక్స్ట్ ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం. ఇప్పుడు స్పైసెస్ అంతా కూడా చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి మిక్స్ చేద్దాం. ఇలా చికెన్కి స్పైసెస్ అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఒకవేళ టైం ఉంటే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఒకవేళ టైం లేదనుకోండి అలాగే వండేసేయండి, అలా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, 2 ఇలాచి, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. అలాగే 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ని తీసుకొని ఇలా పేస్ట్లా చేసేసి వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ అనేది నేను గ్రేవీ కోసం వేస్తున్నాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపును వేసేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసి కలిపేసుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ అంతా కూడా సపరేట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసేసి కొద్దిగా సూప్ కోసం మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు ఎంత సూప్ కావాలో అంత వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టేసి చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి స్పైసీ తెలంగాణ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరి. టేస్టీ అండ్ స్పైసీ తెలంగాణ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని వేడి వేడి రైస్తో కానీ, చపాతీతో కానీ, లేదంటే నాన్తో కానీ తింటే అబ్బో అదిరిపోద్ది. మరి ఈసారి సండేకి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.